హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక తిరుగుబాటు జెండా ఎగురవేసినట్టుగా మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ దాటి బయటకు రాకపోతే ఆయన ఫ్యూచర్ ఉండదు, ఆయన పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్తున్నారు. అసలు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చెడింది? సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని కూడా చెప్తున్నారు. మరి కంప్లీట్ విజయసాయి రెడ్డి ఈ విధంగా మారిపోవడం గల కారణం ఏంటి? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే విమర్శలు అనుకోవాలా, సజెషన్స్ అనుకోవాలా ఏమో తెలియదు, కానీ ఒక రకంగా అయితే విమర్శలు అయితే చేస్తున్నారు, తిరుగుబాటు అని అనుకోవాలి. ఎందుకు ఇటువంటి కంప్లీట్ చేంజ్ విజయసాయి రెడ్డిలో వచ్చింది? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అది ఎలక్షన్ ముందే ఆయన ఒక పార్టీకి వెళ్ళిపోవాలి. ఎలక్షన్ ముందే అంతా అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ 3 months బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తర్వాతే ఆయన మార్పు వచ్చింది, అయిపోయింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి ఇన్ఛార్జ్ ఎప్పుడు తీసేశారో ఈయన మొత్తం టోటల్గా కొన్ని దందలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తెలుసు. అందరూ వైసీపీ అందరికీ తెలిసి విషయం. ఆయన మొత్తం టోటల్గా ఒక సూత్రధారి, పాత్రధారి. జగన్మోహన్ రెడ్డి గారి పదవి ఉన్నంత వరకు మొత్తం టోటల్గా ఆయన్ని మొత్తం ఆయన అంటుపెట్టుకొని ఆయన చేసుకోవాల్సిన పనులు, అలా అల్లుడు చేయవలసిన పనులు, ఇంకోటి సో మనీ అన్నీ చేసుకొని ఈరోజు ఆయన మొత్తం కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, అట్లా తప్పించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని లోన్ వేయడం కోసం ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ మాటలు ఈ రోజు కావు, ఎలక్షన్ బిఫోర్ మాట్లాడాల్సినవి. ఆయన మరి ఓటమి పాలు అయ్యాడంటే ఆయన క్యాపబిలిటీ ఎంతో. ఆయనకి రాజ్యసభ 2 సార్లు ఇచ్చారే. ఆయన ఆల్రెడీ నెల్లూరులో ఓటమి అయ్యాడంటే ఎక్కడ కుమ్మక్క అయ్యాడు, ఎవరితో మాట్లాడుకున్నాడు, ఎవరితో ఎలాగున్నాడు అన్నీ తెలుసు అందరికీ, వైసీపీలు అందరికీ తెలుసు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ మీరు ఎలాంటి వాళ్ళకు మీరు ఇచ్చి పాముకు పాలేసి పెంచారు అనేది ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మారడం కాదు, ఈయన మారాడు. ఈ సీటు రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తే ఎవరికి వస్తుందో, ఎందుకు రిజైన్ చేశారో, ఆయన సీటు ఎందుకు వదులుకున్నాడో, ఆ సీటు ఎవరికి వస్తుందో ఎవరికి ఉంటుందో త్వరలోనే మీకు తెలుస్తుంది. అంటే ఈయనకి అది వైసీపీ నుంచి ఒక కోటాకి వెళ్ళిపోయింది. ఆ కోటాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ త్వరలోనే తేలుతాయి. విశాఖపట్నంలో ఆయన గుండ్ల మీద చేసుకొని, వెంకటేశ్వర స్వామి భక్తుని అంటాడు కదా, ఆయన గుండ్ల మీద చేసుకొని విశాఖపట్నం స్వామి చర్చిల్ ల్యాండ్లో ఆయన అభియోగం లేదు, ఆయన పాత్ర లేదా? ఎంవివి సత్యనారాయణ గారు దాంట్లో, జీవి దాంట్లో ఆయన పాత్రలు లేవా? మొత్తం టోటల్గా మీ క్రిస్టియన్ ల్యాండ్ దాంట్లో ఆయన పాత్రలు లేవా? శివకుమార్ ఆయన శిష్యుడు ఎవరు? వాళ్ళు మొత్తం టోటల్గా ఆయన శిష్యుల పేర్లు అందరూ చెప్తాను. ఆయన పాత్రలు ఏంటో, ఆయన సూత్రధారులు ఏంటో అన్ని. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి గారి మీద రిజిస్టర్ చేయాలి కేసు. ఎంక్వైరీ చేయాలి. విశాఖపట్నం భూముల్లో సైతం ప్రతి ఒక్కటి ఈయన పాత్ర ఏంటో అన్నీ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా గత పాలకులు చేసుకున్న వాళ్ళు మనమే దగ్గర పోయి మళ్ళీ చేర్చుకుంటే 100% ఆ పార్టీకి మనకి తేడా ఏముంటుంది? వాళ్ళు చేసిన తప్పులు చేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తే మొత్తం చాలా మంచి వాళ్ళు అయిపోతారు అనుకుంటే, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పాపాలకి మనం ఏమవుతామని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది నేను లోకేష్ గారికి వాళ్ళకు కూడా నేను చెప్తున్నా విన్నపం. ఎందుకంటే వాళ్ళు ఎంత అరాచకం చేశారో, ఆ టీడీపీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారో, టీడీపీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో అది తెలుసు. 2018లో నేను వైసీపీలో జాయిన్ అవ్వాల్సింది ఈయన ఆ రోజు అడ్డుపలు వేశాడు. ఓకే, ఏది జరిగింది ఏంటనేది నేను త్వరలో తర్వాత చెప్తాను, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి. ఆ రోజు నా విశాఖపట్నం 1లో నాకు మినిమం 3,800 ఓట్లతో ఓడిపోయింది వైసీపీ. ఆ రోజు నేను అడుగుతున్నా, నా కుటుంబం ఎంతమంది ఉన్నారు, నేను ఎంతమంది, నాకు ఎన్ని ఓట్లు ఉంటాయి, ఏంటుంటాయి, చిన్న కుర్రోని అడిగితే చెప్తారు. నువ్వు జాయిన్ చేసుకుని ఉంటే ఆ సీట్ నీకు ఎక్స్ట్రా వచ్చేది. బందాలం అశోక్ మీద పెరియ సాయిరాజుని కాకుండా ఇంకొకరిని పెట్టమని చెప్పి అది కానీ పెట్టుకుంటే ఇంకో సీట్ వచ్చేది. అలాగే ఉత్తరాంధ్ర సర్వనాశనం చేసింది ఈయన. ఉత్తరాంధ్ర భూముల్లో మొత్తం టోటల్గా అన్యాక్రాంతం చేసింది ఈయన. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక జరిగిందా నేను అడను. కానీ ఈ రోజు ఈయన చాలా గొప్పగా మాట్లాడుతూ, నేను చాలా గొప్పవాడిని, నేను సౌమ్యుడిని, నేను చాలా చాలా మంచివాడిని, అస్సలు అంతా జగన్మోహన్ రెడ్డి గారే, అసలు నాకు ఏమీ తెలియదు, నేను చాలా చిన్న పిల్లవాడిని అని మాట్లాడకూడదు. అసలు ఆయనకి నేర్పించిందే మీరు, ఆయనతో మాట్లాడిందే మీరు, మొత్తం టోటల్గా బీజేపీ దగ్గర చేసిందే మీరు. మొత్తం చాలా ఉన్నాయి చరిత్రలో. వైసీపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొన్ని వాళ్ళ దగ్గర లింక్స్ వాళ్ళు బయట పెడతారేమో కొన్ని భయంతో కొంతమంది చెప్పలేకపోతున్నారు. అమర్నాథ్ సగమే చెప్పాడు, పూర్తిగా తెలుసు అమర్నాథ్కి, కానీ చెప్పలేదు. బొత్స సత్యనారాయణ గారికి అన్నీ తెలుసు, ఆయన ఏమీ చెప్పలేడు.
కొన్ని బయట పెడితే మళ్ళీ ఆ బాంబులు పేలుతాయేమో అని భయం. ఓకే. కనుక మనం ఏమంటున్నామంటే చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన మీద సిఐడి విచారణ జరిపించండి. మీరు ఎవరు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది యాక్షన్ తీసుకోండి. ఇది ఓన్లీ నాకు అర్థమవుతుంది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వచ్చింది కూడా ఒక విట్నెస్ అయ్యి తప్పంతా వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుది, వైవి సుబ్బారెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డిని లోన్ వేయించడానికి వచ్చాడేమో అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక పాత్ర దాంట్లో ఒక పాత్రధారిగా ఆయన వేస్తున్నాడు అని అనుకుంటున్నాను నేను. కనుక దాంట్లో వైసీపీ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్. అంటే నేనేమంటే ఎందుకు ఈ మాట నేను అనవలసి వచ్చిందంటే నమ్మించి ద్రోహం చేసేవారు ఏ పార్టీకైనా నష్టమే, నమ్మించి మోసం చేసేవాడు ఏ పార్టీకైనా నష్టమే. అది మీ పార్టీ కాదు, అవకాశవాద రాజకీయాలు చేసేవాడు ఏ పార్టీకైనా నష్టమే. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అనేది ఆయన ఎంత నమ్మాడో ఢిల్లీ నిరాహార దీక్షలో తెలుసు, నాకు తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి తెలుసు. కొన్ని విషయాలు వాళ్ళు చెప్తే బాగుంటుంది పార్టీలో. నేను ఏ పార్టీలో లేను కాబట్టి నేను చెప్పను, కానీ వాళ్ళు చెప్తే వాళ్ళ చరిత్ర బాగుంటుంది. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి చరిత్ర, ఈయన చరిత్ర ఏంటో ఇవన్నీ. కానీ సందర్భం వచ్చినప్పుడు అన్నీ నేను ముందే చెప్తాను. దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోవడం ఫస్ట్ తప్పు. ఆయన ఈరోజు 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఇలాంటి వాళ్ళ వల్లే పడిపోయారు. ఎందుకంటే డబుల్ గేమ్ ఆడారు చాలా మంది. కనుక దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారని. సరే, అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నాను, వ్యవసాయమే చేసుకుంటానని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ కామెంట్స్ చేయడం, పొలిటికల్ లీడర్స్ ని కలవడం, బీజేపీ లీడర్స్ కలుస్తున్నారు, బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు రాజకీయంగా అంటే రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇటు సైడ్ ఎందుకు నేను వస్తున్నారు? అదే చెప్పే కదా మీకు, ఇందాక అదే మాట అన్నాను కదా, రాజకీయంగా నమ్మించి మోసం చేసే వాళ్ళని ఏ పార్టీ అయినా చేర్చుకోకూడదు. ఈ రోజు నన్ను అయిపోయింది, రేపు నిన్ను అవుతుంది అనేది ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అనేది ఒక సింపుల్ గా చెప్పాను. కనుక విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటాడంటే నమ్మాలా? ఐఎమ్ గ్రేట్ చార్టర్డ్ అకౌంట్. ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయలే, చార్టర్డ్ అకౌంట్. ఇక ఆయన చార్టర్డ్ అకౌంట్గా మళ్ళీ రిపీట్ ఆయన దాంట్లోకి ఆయన ఉంటాడు. అదే తప్ప ఆయన వ్యవసాయం ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు ఈయన. ఎక్కడ వ్యవసాయం చేస్తాడు? నారు పోస్తాడా, నాటు తీస్తాడు? ఎక్కడ తీస్తాడు చెప్పండి? ఎక్కడ లోనికి వెళ్ళి కూర్చుంటాడు? మేకప్ లేనిదే బయటికి రాడు. మరి మేకప్ లేనప్పుడు ఏమైనా బయటకు వచ్చాడు ఆయన? కనుక ఆయన కోసం అందరికీ చరిత్ర తెలుసు. కనుక మనం అంతగా డిస్కస్ చేయకూడదు, వదిలేయాలంతే. ఓకే.